హాయ్ యూట్యూబ్ వ్యూయర్స్, నా పేరు మనోహర్. మీరు చూస్తున్నారు టెక్ కోడ్. సో ఈ వీడియోలో నేను యాడ్సెన్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ముందుగా యాడ్సెన్స్ అంటే ఏంటి, యాడ్సెన్స్ ఎందుకు వాడతాం? యాడ్సెన్స్ అనేది గూగుల్ ఒక ప్రోడక్ట్. ఇది మనము డబ్బులు సంపాదించుకోవాలి ఆన్లైన్ నుంచి అని అనుకుంటే ఇది ఒక బెస్ట్ మార్గం యాడ్సెన్స్. సో దేని ద్వారా మనం ఎర్న్ చేయొచ్చు అంటే వెబ్సైట్ల ద్వారా లేకుంటే యూట్యూబ్ ద్వారా. సో నేను ఇప్పుడు యాడ్సెన్స్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎలా అది వాడాలి, దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా హోమ్ ట్యాబ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇంకా నా వచ్చే వీడియోస్లో అన్ని మై యాడ్స్ గురించి, యాడ్ అండ్ బ్లాక్ యాడ్స్ గురించి, పర్ఫార్మెన్స్ రిపోర్ట్ గురించి, ఇవన్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు ముందుగా చూడొచ్చు నా ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్. ఈరోజు ఎంత సంపాదించాను, నిన్న ఎంత సంపాదించాను, గత 7 days నుంచి నేను ఎంత సంపాదించాను, ఈ మంత్ మొత్తం ఎంత సంపాదించాను అనేది మనకు ముందుగా మన హోమ్ ట్యాబ్ లో వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మన పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనగా మన యాడ్స్ లేకుంటే మన వెబ్సైట్స్ ఎంతమంది చూశారు, దాని నుంచి పేజ్ ఆర్పిఎం ఎంత, ఇంప్రెషన్స్ అంటే యాడ్స్ ఎన్ని షో అయ్యాయి. 67 చూసుకోండి, ఇక్కడ నాకు 67 members చూశారు నా వెబ్సైట్, దాంట్లో 33 యాడ్స్ షో అయ్యాయి. దట్స్ ఇట్. సో ఇంకా ఎన్ని కంట్రీస్ నుంచి ఎంత సంపాదించానో ఇక్కడ మొత్తం క్లియర్లీ డేటా ఉంది. ఇండియా నుంచి ఎంత సంపాదించాను, పాకిస్తాన్ నుంచి ఎంత సంపాదించాను అంటే డిఫరెంట్ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా నా వెబ్సైట్స్ ని, దాని నుంచి ఎంత సంపాదించవచ్చో మనం ఇందులో చూసుకోవచ్చు అనమాట. ఇంకా ఏ వెబ్సైట్ నుంచి ఎంత సంపాదించాను అనేది అక్కడ ఉంటుందన్నమాట. సో ఇంకా వివరంగా చూడాలి అనుకుంటే మనం ఈ యారో మార్క్ ని క్లిక్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు మీరు యాడ్ యూనిట్స్. సో నేను ఒక చిన్న యాడ్స్ అనేది జనరేట్ చేశాను, మై యాడ్స్ లో ఉంటుందన్నమాట. దాన్ని ఎలా జనరేట్ చేయాలో నా నెక్స్ట్ వీడియోస్లలో వస్తూ ఉంటాయి, మీరు వరీ అవ్వకండి. అది స్లోగా నేర్చుకుందాం. దీన్ని నేర్చుకొని మనం కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క యాడ్ నుంచి నేను ఎంత సంపాదించాను. $0.18 ఫస్ట్ యాడ్ లో నుంచి వచ్చింది నాకు. సో నెక్స్ట్ వచ్చేసి ఏ వెబ్సైట్స్ నుంచి నాకు ఎంత సంపాదించాను, ఏ యాడ్స్ నుంచి ఎంత సంపాదించాను ఇక్కడ క్లియర్ గా డేటా మనకు కనబడతా ఉంటుంది. ఇది మొత్తం మనకు హోమ్ ట్యాబ్ లో కనిపిస్తా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా కిందికి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు ఒక్కొక్క వెబ్సైట్ ఎంతమంది చూసారు, ఎన్ని యాడ్స్ షో అయ్యాయి, ఎన్ని క్లిక్స్ పడ్డాయి ఒక యాడ్ మీద, అన్ని యాడ్స్ లలో ఎన్ని క్లిక్స్ వచ్చాయి. ఇంప్రెషన్స్ అంటే యాడ్ డిస్ప్లే అవ్వడాన్ని ఇంప్రెషన్స్ అంటారు. యాడ్స్ మీద ఎవరో ఒకరు క్లిక్ చేస్తారు కదా, క్లిక్ చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. మీరు అక్కడ క్లియర్ గా చూడొచ్చు నాకు ఎంత వచ్చాయో అమౌంట్ అనేది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సైట్స్ నుంచి మనకు ఎంత సంపాదించామో అనేది క్లియర్ గా రాసి ఉంది అనమాట. సో ఇలా మనము హోమ్ ట్యాబ్ ని ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎన్ని వెబ్సైట్స్ నుంచి మనకు ఎంత ఎర్నింగ్స్ అనేది అయ్యాయి, ఎంతమంది ఎన్ని యాడ్స్ పైన క్లిక్ చేశారు, ఏ ప్లాట్ఫామ్స్ మీద మనకు సెర్చ్ చేశారు మన వెబ్సైట్స్ ని, ఇవన్నీ వివరాలు మనకు హోమ్ ట్యాబ్ లో తెలిసిపోతుంది అనమాట. మాక్సిమం ఇన్ఫర్మేషన్ మనకు హోమ్ ట్యాబ్ లో తెలిసిపోతుంది ఇక్కడ. ఓకే, పైన రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, యువర్ పేమెంట్స్ ఆర్ కరెంట్లీ ఇన్ హోల్డ్ అని. అది ఎందుకుందో మన నెక్స్ట్ వీడియోస్ లో చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అని అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.